రూపం ఇచ్చి ఆచరణలో పెట్టడానికి గాను ఉపాధ్యాయునికి అందుబాటులో ఉన్నటువంటి ఉండేది ఏంటి? సంస్థ ఎంపిక చేసి సంఘటితపరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమం సముదాయం ఇవన్నీ కూడా ఏంటి? విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, పాఠ్యపద్ధతి. సో ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక అంటే ఓకే, అన్నీ కూడా విద్యార్థికి కల్పించాల్సినటువంటి అన్ని రకాల అంశాలు మొత్తం కూడా విద్యా ప్రణాళికలో ఉంటాయి. సంస్థ ఎంపిక చేసి సంఘటితపరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమం సముదాయం అంతా కూడా మరి దేంట్లో ఉంటుందంటే లక్ష్యానికి వాస్తవ రూపించి ఆచరణలో పెట్టడానికి కానీ ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేది ఏంటంటే విద్యా ప్రణాళిక అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. భూమి భావనను స్పష్టంగా చూపుడుకు ఆకారము, ఉపరితలము, లక్ష్యాలను భూభాగం చూపుడుకు అత్యంత ఉపయోగకరంగా ఉండేది పటమ, గ్లోబా, అట్లాస. ఓకే, భూమి అంటే మనం తప్పనిసరిగా మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఓకే, మనం గ్లోబ్కి ఇవ్వాలి. భూమి కానీ భూభ్రమణం, భూ పరిభ్రమణం, అక్షాంశాలు, రేఖాంశాలు, ఓకే, భూమి యొక్క ఆకారం, ఇలాంటి విషయాల గురించి మనం చెప్పాలంటే, కాలాల్లో తేడాలు, ఇలాంటి విషయాల గురించి మనం చెప్పాలంటే తప్పనిసరిగా మన గ్లోబ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఉండేది. ఒక ప్రాంతం యొక్క ఎత్తు 10,000 మీటర్లు ఉంటే ఎక్కువ ఎత్తులో ఉండే దాన్ని ఏ పటంలో రంగుతో చూస్తాం? మనకు తెలిసిందే. మరి హైట్లకు సంబంధించి మనం తీసుకుంటే 0 కంటే దిగువ ఉంటేనేమో ముదురాకు పచ్చ, 0 to 500 ఉంటేనేమో ఓకే, 0 కంటే దిగువ ఉంటేనేమో చూడండి, 0 కంటే దిగువ అంటే ఏంటి? 0 అనేదేమో ఒక ముదురు నీలం, 0 to 500 ముదురు ఆకుపచ్చ, 500 to 1000 లేత ఆకుపచ్చ, 1000 to 2000 పసుపు రంగు, 2000 to 5000 లేత గోధుమ, 5000 to 10,000 ముదురు గోధుమ, 10,000 ఏవో ఎరుపు రంగు. ఇది కలర్స్ సంబంధించి మన హైట్లకు సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్లో తరచుగా అడుగుతుంటాడు. కాబట్టి ఒక ప్రాంతం యొక్క ఎత్తు 10,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉందన్నాడు. 10,000 మీటర్కి ఎక్కువ ఎత్తులో ఏ రంగు ఉపయోగించాలి? సో ఎరుపు రంగు ఉపయోగించాలి. చూడండి ఎక్కడ ఉందో, ఎరుపు రంగు అనేది ఉపయోగించాలి. సో నలుపు రంగు, పచ్చ రంగు, తెలుపు రంగు. తెలుపు రంగు దేనికి ఉపయోగిస్తాం? ఖనిజాలకు ఉపయోగిస్తాం. నలుపు రంగు దేనికి వస్తాం? సరిహద్దులకు ఉపయోగిస్తాం. పచ్చ రంగు దేనికి ఉపయోగిస్తాం? అడవులకి, పంట పొలాలకి, వాటిని మనకి పచ్చ రంగు ఉపయోగిస్తాం. ఎరుపు రంగు దేనికి ఇస్తాం? ఎత్తుగా ఉన్న ప్రదేశాల కోసం ఎరుపు రంగు అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. విద్యార్థులు విద్యాస్థాయిని గురించి లేదా వీరి విద్యా సముపార్జన విలువల గురించి మనం చేసేటువంటి నిర్ణయమే విద్యా మూల్యాంకన ప్రక్రియ అని చెప్పి నిర్వచించడం. ఈ డెఫినేషన్స్ అనమాట. మూల్యాంకనం ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. టైలరా ఓకే, రాల్ఫ్ టైలర్ ఏం చెప్పాడు? విద్యా లక్ష్యాలని ఎంత మేరకు సాధిస్తామో తెలుసుకునేది మూల్యాంకనం అని చెప్పి టైలర్ చెప్పాడు. మైకెలిన్ ఇది ఫస్ట్ చాప్టర్. వికార్ హిల్ అనేటువంటి ఆయన దీనికి ఈ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. యథార్థంగా వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ ఇతర విషయాల్లో కానీ పరిమాణాత్మకంగా పోల్చే ప్రక్రియగా దేన్ని? పరిమాణాత్మకం, గుణాత్మకం 2 విధాలు ఉంటాయి. పరిమాణాత్మకం అలాగే గుణాత్మకం. గుణాత్మకం అంటే క్వాలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఎంత పెద్దగా ఉందనేది పరిమాణాత్మకం, ఎంత క్వాలిటీ ఉందనేది గుణాత్మకం. గుణాత్మకం అంటే ఇంటర్నల్ అనమాట. అది క్వాలిటీ తెలియజేస్తుంది. క్వాలిటీ ఇదేమో సైజ్ తెలియజేస్తుంది. సైజ్ ఎంత పెద్దగా ఉంది, సైజు క్వాలిటీ అనమాట. గుణాత్మకం అంటే క్వాలిటీ. సో ఇది మధ్యగా సమూహాల మధ్య కానీ ఇతర విషయాలు కానీ పరిమాణాత్మకంగా అంటే సైజ్ అనమాట పోల్చే ప్రక్రియ ఏం చెప్పచ్చు? నికష, మూల్యాంకనం, మాపనం. ఇదిగో పరిమాణాత్మకం, మాపనం ఇది అంకెల రూపంలో, సంఖ్యల రూపంలో చెప్తాను అనమాట. సంఖ్యల రూపంలో చెప్తాను అనమాట. ఓకే, పరిమాణాత్మకం, గుణాత్మకం అనేది 2 ఉంటాయి కదా, మూల్యాంకనం అంటాం. మూల్యాంకనంలో 2 ఉంటాయి అనమాట. మాపనం కేవలం పరిమాణాత్మక అంశాలకే ఇంపార్టెన్స్ ఇస్తే, మూల్యాంకనం పరిమాణాత్మకం, గుణాత్మకం. ఓకే, ఎంత క్వాలిటీగా ఉందనేది కూడా చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే మనకు తెలుసు చిన్నపాటి పరీక్ష నెక్స్ట్ అని చెప్పేసి అంట, తక్కువ టైంలో నిర్వహించేది పరీక్ష అంటే కొద్దిగా అనేక ప్రశ్నాపత్రాల సముదాయాన్ని మన పరీక్ష అని చెప్పేసి అంటే ఎక్కువ టైంలో నిర్వహించేది. ఈ కింద వాటిలో మాపనం, మూల్యాంకనం సంబంధించినటువంటి ఇచ్చిన భేదాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. దీనికి సంబంధించి మనం తీసుకుంటే మాపనం, మూల్యాంకనం అని చెప్పేసి మనకు ఒక టేబుల్ ఉంది. టెక్స్ట్ బుక్లో కూడా ఒక టేబుల్ ఉంది. దీనికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ఈ టేబుల్ గురించినటువంటి అవగాహన ఫస్ట్ అసలు మాపనం ఏంటి, నెక్స్ట్ ఏంటి, పరీక్ష ఏంటి, నెక్స్ట్ పరీక్ష, మాపనము, మదింపు, మూల్యాంకనం దీనికి సంబంధించిన విషయాలు కూడా నేను చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, దాని గురించి అంటే అవగాహన ఉండాలి. అసలు మదింపు అనేది ఏంటంటాం, మాపనం అనేది ఏంటంటాం, ఓకే, అలాగే మూల్యాంకనం ఏంటంటాం, నెక్స్ట్ అనేది ఏంటంటాం, పరీక్ష అనేది ఏంటంటాం. ఓకేనా, ఇలాగా ప్రతి దాని మీద ఒక అవగాహన అనేది మనకు ఉండాలి. మాపనం, మూల్యాంకనం ఇచ్చాడు.
మూల్యాంకనం మాపనం కంటే విస్తృతమైనది. ఎస్, మూల్యాంకనం అనేది పెద్దది, మాపనం చిన్నది అనమాట. మాపనం చిన్నది. మూల్యాంకనంలో అన్నీ కూడా అంతర్గతంగా ఉంటాయి. మాపనం, పరీక్ష, నిరీక్ష అన్నీ కూడా అంతర్గతంగా ఉంటాయి అనమాట. మాపనంలో ఎంతవరకు అనేది ప్రాధాన్యత ఉంటుంది, మూల్యాంకనంలో విలువలు ఏమిటి అనే దానికి ప్రస్తావించబడుతుంది. కరెక్టే. మూల్యాంకనం అని చెప్పేసి ఏం చెప్పాము, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు ఉంటాయి అనమాట. విలువ ఏమిటి, ఆ ఇడ్లీలో ఎంత క్వాలిటీ ఉంది, ఆ వ్యక్తిలో ఎంత క్వాలిటీ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వ్యక్తి ఎంత బరువు ఉన్నాడు పరిమాణాత్మకం, ఎంత బరువు ఉన్నాడు, ఎంత లావు ఉన్నాడు పరిమాణాత్మకం. ఓకే, ఎంత మేరకు ఓకే మంచి విలువలు కలిగి ఉన్నాడు గుణాత్మకం. అర్థమైందండి. సో ఈ పరిమాణాత్మకం గుణాత్మకం రెండు ఉంటేనేమో మూల్యాంకనం అవుతుంది అనమాట. కేవలం పరిమాణాత్మకం చెప్తేనేమో అది మాపనం అనేది అవుతుంది అనమాట. రైట్, మాపనం ఎంతవరకు అనేది ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ మూల్యాంకనం పరిమాణాత్మకం, మాపనం పరిమాణాత్మకం మరియు గుణాత్మకం. ఇక్కడ తప్పించాయి అనమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇందాకే చెప్పుకున్నాం, మాపనం అనేది పరిమాణాత్మకం, మాపనం అనేది పరిమాణాత్మకం, మాపనం అనేది పరిమాణాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. మాపనం పరిమాణాత్మకం, అలాగే మూల్యాంకనం పరిమాణాత్మకం ప్లస్ గుణాత్మకం. ఇక్కడ తప్పించాడు, ఇది తప్పించాడు అనమాట. అంటే దానికి ఒక క్లారిటీ తెలియాలి మనకి. నెక్స్ట్ విద్యార్థి యొక్క మూర్తిమత్వంలో ఒక అంశాన్ని తెలుసుకోవడంలో మాపనం తోడ్పడుతుంది. మూల్యాంకనంలో వివిధ పద్ధతులు వినియోగించి ఫలితాలను వ్యాఖ్యానించడానికి ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇది మాత్రం తప్పుగా ఉంది. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి, సరికాని దాన్ని తప్పుగా ఉన్న దాన్ని గుర్తించమన్నాడు. కాబట్టి మూడోది తప్పుగా ఉందని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మూల్యాంకనము విద్యార్థుల శారీరక అభివృద్ధికి, మూర్తిమత్వనకు, శీలమునకు, సాంఘిక సముపార్జనకు, ఓకే విద్యా విషయ సముపార్జనకు, వివిధ రకాల నైపుణ్యాల సముపార్జనకు సంబంధించి ఉండవాళ్ళు అని చెప్పింది ఎవరు అని చెప్పేసి అడిగాడు అనమాట. ఇక్కడ మనకి భారతీయ విద్యా కమిషన్, ఈశ్వర్ భట్టర్ కమిటీ, జాతీయ విద్యా కమిషన్ అని చెప్పేసి అడిగాడు. భారతీయ విద్యా కమిషన్ దీని గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీన్ని మన కొఠారి కమిషన్ కూడా అంట. మూల్యాంకనం నిరంతరంగా ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది అనమాట. మూల్యాంకనం ఒక అవిరళ ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఈశ్వర్ పటేల్ కమిటీ అన్నాడు, నేను జాతీయ విద్యా విధానం, జాతీయ విద్యా 2009 దీంట్లో మనం అర్థశాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, 10 మౌలిక అంశాలు. ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఒకే నిరీక్షను ఎన్నిసార్లైనా ఒకే విద్యార్థిపై ప్రయోగించిన సుమారుగా అంతే గణాంశం పొందినప్పుడు ఆ నిరీక్ష ఏ లక్షణం ఉన్నట్టు భావించాలి. ఇది క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఒకే రకమైన పరిస్థితుల్లో ఒకే నిరీక్షను ఎన్నిసార్లైనా విద్యార్థిపై ప్రయోగిస్తే సుమారుగా అంతే గణాంశం పొందినప్పుడు ఆ నిరీక్ష ఏ లక్షణం ఉన్నట్టు. ఒకే రకమైన పరిస్థితిలో ఒక నిరీక్షను విద్యార్థిపై ఎన్నిసార్లు ప్రయోగించిన దాన్ని సంయుక్తికమ, విశ్వసనీయత, విషయాత్మకత, ఆచరణ. దీన్ని విశ్వసనీయత అని చెప్పేసి, విశ్వసనీయత అంటే నమ్మకం అనమాట. ఆ నిరీక్ష అనేది ఎంత క్వాలిటీగా ఉంది, బాగుందా లేదా చెప్పాలంటే దాన్ని అనేకసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెయిట్ మిషన్లో ఒక రూపాయి కాయన వేసాం, అప్పుడు 60 కేజీలు వెయిట్ వచ్చింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఇంకో రూపాయి కాయన వేస్తే 70 కేజీలు వచ్చింది. తర్వాత ఇంకో 10 నిమిషాల తర్వాత 80 కేజీలు వచ్చింది. అంటే మనము ఒకే మిషన్లో మనం డిఫరెంట్ కాయిన్స్ వేసినప్పుడు వెయిట్ అనేది ఫస్ట్ 60, తర్వాత 70, తర్వాత 80, తర్వాత 90, తర్వాత 100 ఇలా వచ్చింది అనుకోండి. మరి దీన్ని నమ్ముతామా ఈ మిషన్ని? అంటే దీనికి ఏం లేదు, విశ్వసనీయత లేదు. దీనికి ఏం లేదు, విశ్వసనీయత లేదు. అలాగే ఈ పరీక్ష నిరీక్ష కూడా ఒకే నిరీక్షని ఎన్నిసార్లైనా ఒకే విద్యార్థిపై ప్రయోగించినంత సుమారుగా అంతే గణాంశం పొందితే, అంటే ఎప్పుడు వేసినా 60 కేజీలే రావాలి. అలా వస్తే ఇది విశ్వసనీయత ఉన్నట్టు, అలా రాకపోతే దానికి విశ్వసనీయత లేనట్టుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. ఈ కింది వాటిలో ఆచరణాత్మక అనే దానికి సంబంధం లేనిది ఆచరణాత్మకత, ప్రాక్టికబిలిటీలో మనం తీసుకుంటే మనం ఆచరణాత్మక అంటే తక్కువ ఖర్చుతో ఉండాలి. తక్కువ ఖర్చు ఉండాలి. క్వశ్చన్ పేపర్ నిర్వహించడానికి ఎవరైనా నిర్వహించడానికి వీలుగా ఉండాలి. ఓకే, విద్యార్థులకు అనుగుణంగా కఠిన స్థాయి కూడా ఉండాలి. ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు అనేది ఇక్కడ మనకి సంబంధం లేదన్నమాట. ప్రశ్నాపత్రానికి ఉపాధ్యాయుని సామర్థ్యాలతో సంబంధం ఉంది. విద్యార్థి సామర్థ్యాలకు అనుగుణంగా మనం ప్రశ్నాపత్రం తయారు చేయాలి. వ్యక్తి అభిరుచిని మాపనం చేసేవి, వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్, మనకి అభిరుచి వైఖరి ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని వచ్చే ఏ రంగంలో ఇంట్రెస్ట్ అనమాట. అంటే అతను టీచింగ్ అంటే ఇంట్రెస్టా, బ్యాంకింగ్ అంటే ఇంట్రెస్టా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇంట్రెస్టా, లీడర్షిప్ అంటే ఇంట్రెస్ట్, ఇలాంటి వాటిని చెప్పేటువంటి వాటిని సహజ సామర్థ్య పరీక్షలు లేక వైఖరి మాపనలు, మూర్తిమత్త పరీక్షలు, యూనిట్ పరీక్షలు అని చెప్పేసి అన్న
వీటిని సహజ సామర్థ్య పరీక్షలు అని చెప్పేసి అంటారు. సైకాలజీ పరంగా తీసుకుంటే వీటిని సహజ సామర్థ్య పరీక్షలు అన్నారు. వైఖరి మాపలు అంటే ఒక అంశం బట్టి అతని యొక్క వైఖరి ఎలా ఉంది, యాటిట్యూడ్ అనమాట. దాని గురించి తెలుసుకోవడానికి వైఖరి మాపలు అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. మూర్తిమత్త పరీక్షలు అంటే ఇది కంప్లీట్గా విద్యార్థి యొక్క మూర్తిమత్తం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. యూనిట్ పరీక్షలు అంటే విద్యార్థులు ఉన్నటువంటి సాధనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే సహజ సామర్థ్య పరీక్షలు అనమాట. ఒక వ్యక్తి మొత్తం సమూహాల్లో సభ్యులు ఎంతవరకు అంగీకరిస్తారు, సమూహంలో సభ్యులుగా ప్రతి ఒక్కరిని ఎంతవరకు ఆమోదిస్తారు అంటే ఇక్కడ అనేటువంటి వ్యక్తిని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఇతను కావాలని కోరుకుంటున్నారు, ఎంతమంది ఇతను ఫ్రెండ్షిప్ కావాలని కోరుకుంటున్నారు, ఎంతమంది ఇతను ఇష్టపడుతున్నారు, ఇలాంటి వాటిని మనము సైకాలజీ పరంగా మనం తీసుకుంటే దాన్ని సోషియోగ్రామ్ అని చెప్పేసి అంటాం. సోషియోగ్రామ్. ఓకే. సో ఇష్టమైన వ్యక్తి ఇష్టత గురించి ఒక వ్యక్తి మనకి ఎంత మేరకు ఇష్టం, క్లాస్ రూమ్లో ఒక వ్యక్తి మనకి ఎంత మేరకు ఇష్టం, ఓకే, ఒక లీడర్గా పెట్టాలి, అతన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే, టూర్ వెళ్ళేటప్పుడు మన పక్కన ఎవరు కూర్చుంటే బాగుంటుంది, మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాగ ఇష్టత గురించి మనం చెప్పడానికి కండక్ట్ చేసేదాన్ని సామాజిక అంతర్గత, దీన్ని సోషియోగ్రామ్ లేక సోషియోమెట్రీ అని చెప్పేసి అంటారు అనమాట. అభివృష్టిక రేటింగ్ స్కేల్, చెక్ లిస్ట్. సో ఇవన్నీ కూడా వేరే వేరే కాన్సెప్ట్లు. నెక్స్ట్, విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధిని ఇది చిత్రీకరిస్తుంది. సో సంఘటన రచనా పత్రావళ, క్యుములేటివ్ రికార్డా, ప్రశ్నావళ, రేటింగ్ స్కేల్. ఓకే. సో క్యుములేటివ్ రికార్డు విద్యార్థి పుట్టుక దగ్గర నుంచి మొత్తం సమగ్ర సమాచారం దీంట్లో ఉంటుంది అనమాట. సమగ్ర సమాచారం దీంట్లో ఉంటుంది. సమగ్ర సమాచారం ఇచ్చేటువంటి రికార్డుని మనం క్యుములేటివ్ రికార్డు అని చెప్పేసి అంటాం. విద్యార్థి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఆధారంగా చేసుకుని వాటి యొక్క ఒక పర్సనల్ ప్రవర్తన మనం చెప్పుకుంటే దాన్ని ఎనెక్డోటల్ రికార్డ్ అని చెప్పేసి దాన్ని సంఘటన రచనా పత్రాలు అని చెప్పేసి అంటాం అనమాట. విద్యార్థిలో ఒక అంశం పట్ల ఉన్నటువంటి అవగాహన చేసుకోవడానికి మనం ఉపయోగిస్తే మన ప్రశ్నలు అంటాం. దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. రేటింగ్ స్కేల్ అంటే దీన్ని అంచనా వాపన అంటాం. ఒక అంశం పట్ల వ్యక్తి దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఓకే, రేటింగ్ స్కేల్ చాలా బాగుంది, పర్వాలేదు, బాగలేదు, అసలు బాగలేదు. ఒక అంశం పట్ల టీచింగ్ పట్ల ఏ రేటింగ్ ఇస్తాడు, స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్ కావచ్చు, స్కూల్ యొక్క ఫెసిలిటీస్ గురించి ఏ రేటింగ్ ఇస్తాడు, దీన్ని రేటింగ్ స్కేల్ ఉపయోగిస్తాం అనమాట. ఈ కింది వాటిలో బోధనోపకరణాలకు సంబంధించి సరికాందన్నాడు. ఇక్కడ సరికాందని చెప్పిస్తాను. టీచింగ్ ఎయిడ్స్లో మూర్త అనుభవాలు కలిగిస్తాయి, కరెక్టే. అభ్యసనం సులభతరం చేస్తాయి, కరెక్టే. క్లిష్టమైన అంశాలు సులభంగా బోధించవచ్చు, కరెక్టే. విద్యార్థులు అనాసక్తిని పెంచుతాయి, ఇది తప్పు అనమాట. విద్యార్థులు బోధనోపకరణాలు అనేవి ఆసక్తిని పెంపొందిస్తాయి. టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఆసక్తిని పెంపొందిస్తాయి. నెక్స్ట్, ఏదైనా ఒక ప్రత్యేక విషయానికి సంబంధించి విద్యార్థులు తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి పటాలు, భౌగోళిక పటాల, ప్రత్యేక ప్రయోజనాలు గల పటాలు. ప్రత్యేక ప్రయోజనాలు గల పటాలు అంటే మనం ఏదైనా ఒక ప్రత్యేక అంశం గురించి, ఏదో ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటి గురించి, విమాన మార్గాలు, రైలు మార్గాలు, ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్తే దాన్ని ప్రత్యేక ప్రయోజనంగా పటాలంటాం. పొలిటికల్ మ్యాప్స్ అంటే మనకు తెలిసిందే. పొలిటికల్ మ్యాప్స్ అంటే ప్రపంచం, ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులు, ముఖ్య పట్టణాలు, నగరాలు, ఓకే, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, వాటి గురించి చెప్తే దాన్ని రాజకీయ పటాలు అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. రిలీఫ్ పటాలు అంటే ఎత్తు పల్లాలతో ఉన్న పటాలని రిలీఫ్ పటాలు అని చెప్పేసి అంటాం. ఎత్తు పల్లాలతో ఉన్న పటాలని రిలీఫ్ పటాలు అని చెప్పేసి అంటాం అనమాట. ఈ కింది వాటిలో ప్రదర్శన బల్లను గుర్తించండి. ప్రదర్శన బల్లలు 2 రకాలండి. బల్లలు 2 రకాలు. ఒకటి వ్రాసే బల్లలు, 2 ప్రదర్శించేవి. రాసేవి ప్రదర్శించేవి. ఇక్కడ మనం తీసుకుంటే మోడల్ అనేది ఇది ఒక బల్ల కాదు, ఇది ఒక త్రిమితీయ సాధనం. ప్యానల్ బోర్డు అనేది ఒకటి, స్లైడ్ అనేది ఒకటి, బ్లాక్ బోర్డు. ఇక్కడ 2 రకాల బోర్డులే మనకు ఉన్నాయి అనమాట. ఈ 2 రకాల బోర్డులు ఉన్నాయి. బ్లాక్ బోర్డు అనేది రాసే బోర్డు, ప్యానల్ బోర్డు అనేది ప్రదర్శించే బోర్డు. ఏదైనా మనం పాఠ్యాంశంలో చిన్న పిక్చర్స్ తీసుకెళ్ళినా, ఓకే, ఇలాంటి వాటిని మనము క్లాస్ రూమ్లో మనం ప్యానల్ బోర్డు ద్వారా ప్రదర్శించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్యానల్ బోర్డు ప్రదర్శించే బోర్డు. బడ్జెట్ సంబంధించినటువంటి శాఖల కేటాయింపు అంటే మనము తప్పనిసరిగా మనం ఏ గ్రాఫ్ ఉపయోగించాలి, వృత్త గ్రాఫ్ ఉపయోగించాలి. 4 ఆప్షన్ చూడండి, బార్ గ్రాఫా, వృత్త గ్రాఫా, సచిత్ర గ్రాఫా, లైన్ గ్రాఫా. సో శాఖల కేటాయింపు, విద్యారంగానికి ఎంత శాతం కేటాయించారు, ఓకే, ఆరోగ్య రంగానికి ఎంత, ఓకే, నెక్స్ట్ మిగతా రంగానికి ఎంత శాతం, వ్యవసాయ రంగానికి ఎంత శాతం కేటాయించారు. ఇవన్నీ కూడా శాఖల కేటాయింపు గురించి మనం చెప్పాలంటే మనం వృత్త గ్రాఫ్ అనే దాన్ని ఉపయోగించాలన్నమాట. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు సులభమైనవా కఠినమైనవా తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏంటి? ఒక ప్రశ్న మనమి సులభమైందా కఠినమైందా తెలుసుకోవాలంటే లక్ష్య భారత పట్టిక తయారీయా, ప్రశ్న వారి భారత పట్టిక, అంశ విశ్లేషణ, మూల్యాంకనం. సో ఐటమ్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏం చేయాలి మనం? ఐటమ్ అనాలిసిస్ చేసి
ఐటమ్ అనాలిసిస్ చేసి ఒక ప్రశ్న సులభమైందా, యావరేజా, డిఫికల్ట్ అనేది మనం చేయాలన్నమాట. ఈ అంశ విశ్లేషణ బట్టిగా మనకు బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అనేది సామాన్య సంభావ్యత వక్రరేఖ ఈ కింద ఆకారం కలిగి ఉంటుంది అన్నాడు. ఓకే, త్రిభుజము, చతురస్రము, గంట, శంకు. సో నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది అనమాట, గంటాకారంలో ఉంటుంది. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ఎప్పుడు కూడా గంటాకారంలో ఉంటుంది. దీన్ని నార్మల్ ప్రాబిలిటీ ఎన్పిసి అని చెప్పేసి నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అని చెప్పేసి అంటే దీంట్లో ఒక 25%, దీంట్లో 50%, దీంట్లో 25% అంశాలు అనేవి ఉంటాయి. అంటే మనకి ఇంటెలిజెంట్ టెస్ట్ క్లాసిఫికేషన్ ప్రకారం మనం తీసుకుంటే మనకి ఒక 20% అత్యధిక ప్రతిభావంతులు, కానీ దీనికి యావరేజ్గా తీసుకుంటే ఎక్కువ మంది మధ్యలో దాదాపుగా 50% వరకు యావరేజ్ మెంటల్ ఎబిలిటీ అంటే 90 to 110 IQ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ యావరేజ్ ఎక్కువ ఉంటారని చెప్తున్నాడు. అలాగే అబవ్ యావరేజ్ ఇక్కడ బిలో యావరేజ్, ఇది యావరేజ్, ఇది అబవ్ యావరేజ్. ఓకే, మనకి 110 కంటే IQ ఎక్కువ ఉన్నవాళ్ళు 25% అని చెప్పి చెప్తుంది. మనం టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకి నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అనేది ఈ విధంగా రావాలి. దీన్ని గంటాకారం అని చెప్పేసి అంటారు అనమాట, గంటాకారం. నెక్స్ట్ 37 చూడ మూల్యాంకన విధానంలో సి గ్రేడ్ సాధించిన విద్యార్థి ఫలితాన్ని ఎలా వ్యాఖ్యానించాలి. మనకి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు. ఏ గ్రేడ్ అంటే సూపరు, బి గ్రేడ్ అంటే యావరేజ్, సి అంటే నామాత్రంగా చేస్తున్నాడు, బాగుంది, పర్వాలేదు, నామాత్రంగా చేస్తున్నాడు, అతనికి సామాజిక పూర్తిగా లేవంటే ఇంకా డి గ్రేడ్కి వెళ్ళిపోవాలి వాడు. డి గ్రేడ్, ఈ గ్రేడ్కి వెళ్ళిపోవాలి. మదింపు అనేది ఓకే, ఫలితము, ప్రక్రియ, సంఖ్యాపరం, గ్రేడింగ్ ఇవ్వడం. మదింపు అనేది ఒక ప్రక్రియ, ప్రాసెస్ అనమాట. విద్యార్థిలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది విద్యార్థులు మరి నేర్చుకునే విధానం ఎలా ఉంది, ఎలా నేర్చుకుంటారంటే దాన్ని తెలియజేసేటువంటి దాన్ని మనము మదింపు అని చెప్పేసి అంటే ఇది ఒక ప్రక్రియ. ఆర్సీఎం విధానంలో మనకి తరగతి గదిలో ఉపాధ్యాయులు సాధించాల్సిన లక్ష్యాలు. ఇప్పుడు ఆర్సీఎం అని చెప్పేసి అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ అనమాట. రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి టీచింగ్ లెసన్ ప్లాన్స్ లక్ష్యాలు, కొన్ని లక్ష్యాలని టాక్సానమీ లాగా కొన్ని లక్ష్యాలను ఫార్మేషన్ చేశారు. దాంట్లో ఏం చేశారు, జ్ఞానము, రెండోది అవగాహన, మూడోది వినియోగం, నాలుగోది సృజనాత్మకత అనే దాన్ని 4 రకాల లక్ష్యాలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. 4 రకాల లక్ష్యాలు ఇచ్చారు. ఆర్సీఎం విధానంలో విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేవి దీంట్లో లేవు. దేంట్లో భాగంగా ఉన్నాయంటే 4వ దాంట్లో భాగంగా ఉన్నాయి. అవగాహన ఏమో రెండోది, అభిరుచి అనేది లేదు, వైఖరి అనేది లేదు, ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ అనాలిసిస్ 23 సంబంధించినటువంటి 40 బిట్స్ని మనం కూలంకషంగా అనాలిసిస్ చేయడం జరిగింది. మరి ఈ బిట్స్ మీకు చూసే ఉంటారు, చాలా బిట్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఉండటం అనేది జరిగింది. మరి ఆ డిఫికల్ట్ బిట్స్ మనం పెట్టాలంటే తప్పనిసరిగా మనము ఈ యొక్క సబ్జెక్ట్ని కూలంకషంగా మీరు వినాలి. అంతేకాకుండా మనకి ఈ యొక్క మెథడాలజీకి సంబంధించినటువంటి మీకు సంపూర్ణమైనటువంటి క్లాసెస్ మీకు కావాలంటే ఆచార్య SS మెథడ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ క్లాసెస్ని మీరు వినొచ్చు ఫ్రెండ్స్. ఆచార్య SS మెథడ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇంకో క్లాస్లో ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.